ఇడుపు కాగితం అంటే ఏమిటి అని పవన్ కళ్యాణ్ని అడగండి. పవన్ కళ్యాణ్‌కి బాగా దాని గురించి తెలుసు. ఆయనకి బాగా అలవాటు కూడా అని కల్వకుంట్ల కవిత ఈరోజు పవన్ కళ్యాణ్‌ని మళ్ళీ గెలుక్కుంటూ తన నోటి దూలని మరొకసారి ప్రదర్శించుకుంది. ఇడుపు కాగితం అనే సినిమా మీద ఆంధ్ర నెటిజన్లు ఏదో ట్రోల్ చేస్తున్నారు అనే ఒక వివాదం ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో నడుస్తున్న దాని మీద కల్వకుంట్ల కవిత ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ఎందుకు కావాల్సి వచ్చాడు? జనసేన పార్టీని తెలంగాణలో పెట్టినందుకేనా? మరి అట్లయితే మాండలికం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడే కవితకి గతంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల మీద మాత్రం దాడి చేయించేదాకా ఎందుకు వెళ్ళింది? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు సినిమాల్లో ఇడుపు కాగితం అనే ఒక టైటిల్ కొంచెం ట్రోలింగ్కు గురవుతుంది సోషల్ మీడియాలో. ఈ ఇడుపు కాగితం ఏమిటి, ఇది ఎక్కడ మాండలికం ఇది అని కొంతమంది ఆంధ్ర నెటిజన్లు దీని మీద ట్రోల్ చేస్తున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. దాంతోపాటుగా తెలంగాణ వాదులు కూడా మీకేంటి మేమేం టైటిల్ పెట్టుకుంటే అని వాళ్ళు కూడా కొంతమంది రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నారు. కాకపోతే దీనికి బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సినిమా ఇండస్ట్రీలో రెండు రకాలైన డిఫరెన్షియేషన్స్ రావటం మూలాన ఇట ఆంధ్ర వాళ్ళు ఈ సినిమా మీద పెట్టడం చూపించడం ఏంటి, మేము తెలంగాణకు కూడా సపరేట్ అసోసియేషన్లు పెట్టుకుంటామని గతంలోనే ఈ ఆంధ్ర డివిజన్ వచ్చిన సమయంలోనే అసోసియేషన్లు కూడా పెట్టుకున్నారు. విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే ఈ ఇడుపు కాగితం అనే సినిమా ప్రొడ్యూస్ చేసిన బన్నీ వాసు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడే. కాకపోతే సినిమా అనేది దేని మీదనైనా తీయొచ్చు. ఇప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు దాని మీదే తీయాలని ఏం లేదు కదా, ఏది బాగుంటే దాని మీద తీస్తారు. కాకపోతే ఈ ఇడుపు కాగితం మీద ఆంధ్ర నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేశారు అని అంటే గతంలో కొంతమంది తెలంగాణ వాదుల పేరుతోటి కానీ తెలంగాణ భాషా సంస్కృతిని కాపాడుతాం మేము అనే ఒక ముసుగేసుకొని కానీ మాది తెలుగు భాష కాదు, మాది తెలంగాణ భాష అని కూడా అన్నారు. ఇప్పుడు వాటికి రిటర్న్ కౌంటర్లు ఇవ్వటం కోసం వీళ్ళు ఇలాంటిది ఒకటి తీసుకొచ్చారు. అసలు ఇంతకీ ఇడుపు కాగితం అంటే ఏమిటి అని అంటే సింపుల్గా చెప్పుకుంటే విడాకులు, ఎక్కడెక్కడ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్న భాషా సంస్కృతిని ప్రకారంగా కానీ అక్కడ ఉన్న మాండలికాన్ని ప్రకారంగా కానీ అక్కడ వాడుకలో ఉండే భాషల ప్రకారంగా కానీ ఇడుపు కాగితం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోవటానికి ఉన్నవి విడాకులు అని మనం అనుకుంటే ఇడుపు కాగితం అని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అనుకుంటారు. అంతటా ఉందనేం కాదు, కాకపోతే మాట బాగుంది కదా, దాన్ని ఒక టైటిల్గా పెడితే క్యాచీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది, దాన్ని వాడుకుంటారు మరి సినిమా వాళ్ళు. ఇలాంటి దాంట్లో పెద్ద తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే గతం నుంచి వస్తున్న ఈ ట్రోలింగ్స్ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకునే విసురులు కానీ ఇవి ఇప్పుడు మళ్ళీ ట్రోల్ అవటం మొదలుపెట్టాయి. కాకపోతే ఇక్కడ కవిత ఏం చేసింది అనేది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనంటే ఇప్పుడు ఏదో ఒక రూపంలో ఆవిడ కూడా ఆంధ్ర మీద విషం వెళ్ళగక్కటానికి చేస్తున్న ఒక ప్రయత్నం. మరి కొత్తగా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని తెలంగాణలో పెడతానని తెలంగాణ ఆఫీస్ కూడా ఓపెన్ చేయటం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయటం, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ధీటుగా సమాధానం చెప్పినా అప్పుడు కల్వకుంట్ల కవిత కూడా అందుకుందనమాట. సరే, ఇది రాజకీయాలకి సంబంధించిన అంశం కాబట్టి దాంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడు ఆయన కొత్తగా పార్టీ కూడా పెడుతుంది ఏం కాదు. ఆయన గతంలోనే పోటీ చేస్తున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా. ఆయనకు వచ్చిన సీట్లు కానీ రాని డిపాజిట్లు కానీ గురించి కూడా మనం గతంలో కుండబద్దల్లో వీడియో కూడా చేసాం. అది రాజకీయం. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది సినిమా లేదు, భాష మాండలికం. దీని దగ్గరకు వచ్చేటప్పటికి రెండు ప్రాంతాల మధ్య ఉన్న విద్వేషాలు ఏదో ఒక రకంగా రేగొట్టడానికి అందులో రాజకీయ లబ్ధి చలిమంటేసుకొని దాంట్లో చలి కాసుకోవటానికి విపరీతమైన ప్రయత్నం చేస్తుంది కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ అనే దాన్ని మళ్ళీ తన పార్టీకి పేరుగా ఉండేటట్టుగా కూడా తీసుకొని రావటం, ఆ టీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పుడు కేసీఆర్ ఏ రకంగా అయిన భాష వాడాడో ఆ రకమైన భాష కూడా వాడటం, దాన్ని మళ్ళీ తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం. అప్పట్లో కేసీఆర్ మాట్లాడిన ఆంధ్రోళ్ళ బిర్యానీ ఏంద్రా భయపేడ ముద్దలాగా ఉంటుంది అని తినే తిండి మీదను కూడా అసహ్యం పుట్టే విధంగా మాట్లాడాడు, గోంగూర కుంటికూర అని. ఇట్లాంటి దాన్ని మళ్ళీ కవిత తను బీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కూడా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాకపోతే ఇక్కడ భాష వచ్చేటప్పటికి ఇందులో రాజకీయం ఎత్తుక్కోవటం ఒక వ్యక్తి అయితే, కానీ నిజంగా భాష గురించే మాట్లాడింది అని అనుకుంటే
తమ మాండలికం మీద, తమకున్న నానుళ్ళ మీద, తమ సామెతల మీద ఆవిడకి అంత గౌరవం ఉంటే తమ ప్రాంతం, తమ సంస్కృతి మీద తీన్మార్ మల్లన్న మీద గతంలో ఒకసారి దాడి ఇదే విషయంలో చేపించింది. అప్పట్లో బీసీలకు ఏదో నేను ఉద్ధరిస్తాను, వాళ్ళని వెలగబెట్టేస్తాను అని ఆవిడ మాట్లాడుతుంటే తీన్మార్ మల్లన్న ఆవిడప్పుడు ఆయన కూడా కొంచెం తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. మీకు బీసీలకి ఏంటమ్మా సంబంధం, మీరు దొరలు, మీకు మాకు సంబంధం ఏం లేదు, మీకు మాకేమన్నా కంచం పొత్తా మంచం పొత్తా అని అడిగాడు. ఇక వెంటనే ఈ జాగృతి కార్యకర్తలు మొత్తం తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ మీద పడి దాన్ని పగలగొట్టే ప్రయత్నాలు చేస్తే అక్కడ తీన్మార్ మల్లన్నకు ఉన్న గన్మన్ గాల్లోకి ఫైరింగ్ కూడా చేయాల్సి వచ్చింది. మరి ఆ రోజున ఆ కంచం పొత్తా మంచం పొత్తా అనే దాని గురించి కవితకు ఎందుకు తెలియలేదు, ఎందుకని తెలియలేదు అనేది ఒక క్వశ్చన్ రైజ్ అయితే ఏం సమాధానం చెప్పలేని పరిస్థితే. అది కూడా తెలంగాణ భాషలో, తెలంగాణ సంస్కృతిలోంచి వచ్చిందే. మీకు మాకు ఫ్రెండ్షిప్ వరకు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ పెళ్ళిళ్ళు వ్యవహారం వచ్చేటప్పటికి ఇది పొసిగే వ్యవహారం కాదు అని చెప్పటం కోసం కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అనే ఒక సామెత ఉంది. దాన్ని మల్లన్న కొంచెం అటు ఇటుగా కంచం పొత్తా మంచం పొత్తా అన్నాడు. ఎందుకంటే ఇది కూడా మాట్లాడే భాషల్లో యూజువల్గా వచ్చే లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీకు మాకు కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అని. అంటే కలిసి కూర్చొని మనం కుటుంబంలాగా కలిసి తినొచ్చు కానీ ఒకళ్ళకి ఇచ్చుపుచ్చుకునే రకాలుగా లేదు కదా పరిస్థితి అని. దాన్ని మాత్రం కవిత అర్థం చేసుకోదు. తమకి ఏది అవసరమైతే దాని మీదే వాళ్ళు పోరాటం చేయటం, ఇక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ ఇరికించటం. ఎందుకని పవన్ కళ్యాణ్కే ఎందుకు బాగా తెలుసు, ఈ ప్రపంచం మొత్తంలోనే లేదు తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్నిసార్లు విడాకులు తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకటే ఉన్నాడా? మిగతా ఎవరు కనిపించరా? ఇందులో పవన్ కళ్యాణ్ ఏమన్నా ట్రోలింగ్ చేశాడా? లేదు. జనసేన కార్యకర్తలు ఈ ట్రోలింగ్కు పాల్పడ్డారని మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? అందుకని జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినాయకుడి మీద మాట్లాడతాను అని అనటానికి అదంతా ఏం కాదు. ఆవిడకి కావాల్సింది ఏమిటి అని అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఉన్న విద్వేషం ఒకటి రేగ్గొట్టి ఆ రోజున కేసీఆర్ తెలంగాణకి సీఎం ఎలా అయ్యాడో ఇప్పుడు దాన్ని మళ్ళీ మంటేసి లేపి ఆ మంటలో తాను కూడా సీఎం అవ్వాలి అనే ఒక కోరిక కవితకుంది. అందుకనే ప్రతిదానికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ముడి చూడుతుంది. ఎందుకని అనంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వస్తున్నాడు, ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు, ఈ ఆంధ్రోళ్ళ పెత్తనం మా తెలంగాణ మీద ఏమిటి అనేది మళ్ళీ ఇంకోటి రేగొట్టడానికి. రాష్ట్రం విడిపోయే దాదాపుగా ఇప్పుడు మూడో సీఎం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు చేశారు, గతంలో ఉన్న పాలకులు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎంత అన్యాయం చేశారు ఈ రాష్ట్రానికి, తెలంగాణ వాదులుగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ తెలంగాణ ప్రజలకే అన్యాయం చేసిన కేసీఆర్ను మాత్రం ఒక మాట అనకండి. పవన్ కళ్యాణ్ని విషయం లేకపోయినా కూడా ఆయన లాక్కొచ్చి మరి ఆయన అంటానికి కనీసం సిగ్గైనా ఉండొద్దు. ఆ నాలుక, అది నాలుక తాడి మట్ట అని అనరు. ఇదే ఈరోజు కుండబద్దలు.